హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? డుగ్గు చూడండి ఎంత పద్ధతిగా హోంవర్క్ చేసుకుంటుందో. సో మా డుగ్గుకి మా ఓడే హోంవర్క్ రాపిస్తున్నాడు అనమాట. సో నేనైతే ఇక్కడ పాస్తా చేస్తున్నా. మా డుగ్గు అడిగింది. ఇక్కడైతే మ్యాక్రోని పాస్తా, ఈ టైప్ పాస్తా, ఆ టైప్ పాస్తా మొత్తం కలిపి ఒక డబ్బులో వేసేసిన అనమాట. మా వాడు ఫస్ట్ అయిపోయిన అట్లా మిక్స్ చేయకు, తర్వాత నీకు ఇబ్బంది అవుతుందని ఇప్పుడు ఒక్కొక్కటి ఏరుకొని పక్కకు తీసుకున్నా. అండ్ ఇక్కడ నేనైతే గ్రీన్ టీ పెట్టేసిన అనమాట, ఎందుకంటే టీ తాగడం మానేసాం కదా. అండ్ డైట్ అన్నారక్క పాస్తా చేస్తున్నారు అనుకోకండి, డుగ్గు కోసం చేస్తున్నా. ఇంకా డుగ్గుతో పాటు మేము కూడా కొంచెం తినేసాం అనుకోండి, అది వేరే విషయం. సో గాయస్, మనం డైట్ చేసినా కూడా ఇట్లాంటి ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు మళ్ళీ మన బాడీ రికవరీ చేసుకునేటట్టయితే ఉండాలి. సో నేను ఇప్పుడు ఇది నైట్ తిన్నా కూడా ఇది ఫ్యాట్ కాబట్టి, సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకపోతే చెప్పాను కదా మొన్న ఒక డ్రింక్ తాగుతా అని చెప్పేసి, అట్లా తాగి మళ్ళీ ఫ్యాట్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అంటే మనం తిన్నా కూడా కవర్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు కిచెన్ స్టోరేజ్ ది ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇది చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎక్కడ పర్చేస్ చేశారని. సో ఇవి నేను నెస్ట్ ఏషియా వెబ్సైట్ నుండి అయితే తీసుకున్నాను. ఒక లాంగ్ వీడియో పెట్టాను నేను రీసెంట్ గా, దాంట్లో డిస్క్రిప్షన్ లో, కమెంట్ సెక్షన్ లో లింక్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి. అండ్ ఫైనల్లీ పాస్తా అయితే అయిపోయింది. ఇది ఫస్ట్ టైం కాదు నేను చేసింది, చాలా సార్లు చేశాను పాస్తా. నాకు కూడా కుకింగ్ వచ్చు గైస్, అండ్ బాగుందని చెప్పింది మా డుగ్గు కూడా. ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.